వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఒకే చాక్పీస్పై ఇరువైపులా స్వామి యొక్క 10 అవతారాలను వాటర్ కలర్స్తో వేశాను. అంటే మైక్రో బ్రష్ ద్వారా వేశాను. ఈ బొమ్మ వేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఇది వినూత్నంగా వేశాను. దశావతారాలు అంటే మహావిష్ణువు యొక్క 10 అవతారాలు, ముఖ్యమైన ప్రధాన అవతారాలు అవి. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, చెడును అణిచివేయడానికి, మంచి నిలబెట్టడానికి భగవంతుడు అవతరిస్తాడు. నేను వేసిన ఈ చిత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, వరాహ, వామన, కూర్మ, మత్స్య, పరశురామ, రాముడు, కృష్ణుడు, కల్కి, ఇలా 10 అవతారాలని ఈ బొమ్మలో చూపించాను. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిలు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ వైకుంఠ దశని 3 ఏకాదశి కూడా అంటారు. భక్తులకు ఈ రోజున, ఈ పవిత్ర రోజున స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగి సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున నేను ఏదో ఒక చిత్రం భక్తితో స్వామికి వేస్తాను, చిత్రానికి ఇస్తాను. ఈసారి చాక్పీసుపై స్వామి దశావతారాలు వినూత్నంగా వేశాను. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.